సాయిసుధ బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. ఈ భేటీలో బనకచర్లకు సంబంధించి అనుసరించాల్సిన వ్యూహం మీద నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. స్పోర్ట్స్ పాలసీ పైన కేబినెట్లో చర్చించనున్నట్లు సమాచారం. కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. ఈ భేటీలో బనకచర్లకు సంబంధించి అనుసరించాల్సిన వ్యూహం మీద నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. స్పోర్ట్స్ పాలసీ పైన కేబినెట్లో చర్చించనున్నట్లు సమాచారం. కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. ఈ భేటీలో బనకచర్లకు సంబంధించి అనుసరించాల్సిన వ్యూహం మీద నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. స్పోర్ట్స్ పాలసీ పైన కేబినెట్లో చర్చించనున్నట్లు సమాచారం.
కాసేపట్లో జరగబోతున్న తెలంగాణ కేబినెట్ సమావేశానికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. సుధా, ఈరోజు కేబినెట్ సమావేశం కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. కొత్తగా మంత్రివర్గ విస్తరణ ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి కేబినెట్ సమావేశం. ఈ సమావేశంలో ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా నిర్వహించాలి అనేది ప్రధాన ఎజెండాగా ఉంది. అదే దాంతో పాటు బనకచెర్ల పైన విపక్షం ప్రభుత్వాన్ని టార్గెట్ గా చేస్తూ ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తుంది. దాని మీద ఇప్పటికే కేంద్రానికి అభ్యంతరాలు చెప్పినప్పటికీ కూడా ఇక్కడ రాష్ట్ర ప్రజలకు ఎలాంటి సందేశాన్ని ఇవ్వాలి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనే ఒక ప్రధాన చర్చనీయాంశంగా ఉన్న పరిస్థితి. అదేవిధంగా రైతు భరోసా అమలు చేస్తున్న సందర్భంగా ఇప్పటికే అన్ని దశల్లో దాదాపు రికార్డు స్థాయిలో రైతు భరోసా నిధులు రైతులకు అందేలాగా వాళ్ళ అకౌంట్లలో వేయడం జరిగింది. దీన్ని పురస్కరించుకొని ఒక రైతు పండుగ, రైతు జాతరగా ఒక కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించింది. ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా సభాస్థలిని ఏదైతే సచివాలయం ముందట ఆవరణ ఉందో రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద ఏర్పాట్లను కూడా పరిశీలించిన పరిస్థితి. ఈ కార్యక్రమం ద్వారా దీంతో పాటు రాష్ట్రాల్లో గ్రామాల్లో కూడా రైతు భరోసా విజయోత్సవాలని కూడా జరపాలని కూడా నిర్ణయించడం జరిగింది. దాంతో పాటు రైతు సదస్సులు కూడా పూర్తయిన పరిస్థితి. రైతు సదస్సులలో భూభారతి చట్టం తెచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా నిర్ణయించినటువంటి ఒక కార్యాచరణ ప్రకారం రైతు సదస్సులు కూడా పూర్తయిన సందర్భంగా ఆ రైతు సదస్సుల ద్వారా వచ్చిన ఫీడ్బ్యాక్, ఏవైతే అర్జీలు దరఖాస్తులు ఉన్నాయో వాటిని పరిష్కరిస్తున్న తీరు, వాటిపైన తీసుకోవాల్సిన నిర్ణయాలను కూడా కేబినెట్ లో చర్చించే అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తా ఉంది. గతంలోనే ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు అయితే గత కేబినెట్ సమావేశంలో కొంతవరకు పరిష్కారమైనవి. ఆ అంశాలు కూడా మరొకసారి చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రభుత్వ ఉద్యోగుల అంశం దాదాపు పరిష్కరించినప్పటికీ కూడా ఇంకేమైనా అంశాలు ఉన్నాయా అనేది కూడా దృష్టి సారించే అవకాశం లేకపోలేదు అని తెలుస్తా ఉంది. ప్రధానంగా అయితే రైతు భరోసా విజయం తర్వాత రైతు విజయోత్సవాలు అనేది ప్రధాన అంశంగా ఉంది. తర్వాత స్థానిక సంస్థలకు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, బనకచెర్ల మీద ఏపీ ప్రభుత్వం పట్ల ఎలాంటి వ్యవహారం అంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే దాని పట్ల కూడా ప్రధానంగా చర్చించే ప్రధాన ఎజెండాలుగా అయితే ఉన్న పరిస్థితి మనకు తెలుస్తా ఉంది. స్పోర్ట్స్ పాలసీ మీద కూడా ఇప్పుడు కేబినెట్ లో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దానివల్ల పాలసీలో మార్పు చేర్పులు ఏమైనా ఉండే అవకాశం ఉందా? సారీ, మళ్ళీ ఒకసారి చెప్పరా? స్పోర్ట్స్ పాలసీ మీద కూడా కేబినెట్ లో చర్చించబోతున్నట్లు తెలుస్తుంది. మరి ఈ స్పోర్ట్స్ పాలసీలో ఎటువంటి మార్పు చేర్పులు ఉంటాయి? పోర్ట్ఫోలియోల అంశం అనేది ఇప్పటికే పలు అంటే మంత్రిత్వ శాఖలు ఇప్పటికే కేటాయించడం జరిగింది. ఇక పోర్ట్ఫోలియోలు కేటాయింపులు అనేవి ఇప్పుడు దాదాపు చర్చకు వచ్చే అవకాశము కనబడని పరిస్థితి. మొత్తం మీద మరొక అంశం ఏంటంటే వరంగల్ వరంగల్ జిల్లా విషయంలో ఏవైతే మంత్రివర్గ స్థానం పట్ల వరంగల్ జిల్లాకు చెందిన ఒక మంత్రి పట్ల వస్తున్న వ్యతిరేకత, అక్కడ స్థానిక అక్కడ జిల్లా నేతలు వ్యక్తం చేస్తున్న వ్యతిరేకత కావచ్చు, నిరసన కావచ్చు, ఇప్పటికే ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వరకు వెళ్ళిన పరిస్థితి. దీనిపైన ఎవరైనా అభ్యంతరాలు లేవనెత్తే తప్ప, ఎవరైనా ఈ అంశాన్ని లేవనెత్తే తప్ప ఈ అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం లేదు. కేవలం ప్రభుత్వ నిర్ణయాలు మాత్రమే దీంట్లో ఉంటాయి కాబట్టి ఇప్పుడు స్థానిక సంస్థలు ప్రభుత్వం ముందు పెద్ద సవాలుగా ఉన్నది. అలాగే బనకచెర్ల మీద ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ తీవ్ర నిరసనతో పాటు తీవ్ర ఆరోపణలు చేస్తున్న పరిస్థితిలో ఎట్లా కట్టడి చేయాలి, ఆరోపణలకు ఎలా తిప్పికొట్టాలనేది ప్రధానంగా ఆలోచిస్తున్న పరిస్థితి. సాయి సుధా. ఓకే, రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.